ఓ రూట్లో జెట్ స్పీడ్, ఓ రూట్లో నత్తనడకలు, ఓ రూట్లో అసలు వర్కే నడవట్లేదు. ఇలా క్లారిటీ లేకుండా కన్ఫ్యూజన్లో ఉంది మెట్రో వర్క్. కానీ మేజర్ వర్క్ మాత్రం బాగానే నడుస్తోంది. ఇప్పటికే 2000 పిల్లర్లు కంప్లీట్ అయ్యాయి. మరి మెట్రో ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? బండి ఎప్పట్లోగా హారన్ కొట్టే ఛాన్స్ ఉంది? జస్ట్ సీ దిస్. వచ్చేస్తోంది అప్పుడే రావట్లేదు ఇప్పుడు కాదులే, చాన్నాళ్ళు పట్టొచ్చు. ఇలాంటి మాటలు చాలానే విన్నాం. మెట్రో బండి ఎప్పుడొస్తుందో తెలియక జనం ఆలోచించడం బంద్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడైద్ది, కష్టాలు ఎప్పుడు తీరుతాయనే ఆలోచన కూడా బంద్ చేశారు. ఎందుకంటే అది నడుస్తూనే ఉంది. ఇంకా అలైన్మెంట్ మార్పు విషయం కూడా ఫైనలైజ్ కాలేదు. మరి పనులు మాత్రం నాన్ స్టాప్. అన్ని ఏరియాల్లోనూ ఫుల్ వర్క్, డే అండ్ నైట్ నడుస్తోంది వర్క్. ఇప్పటి వరకు 2000 పిల్లర్లు కంప్లీట్ అయ్యాయి. మొత్తం 3 కారిడార్లలో 72 కిలోమీటర్ల దూరం బండిని పరుగులు పెట్టించేందుకు స్పీడ్ అప్ అయింది వర్క్. ఆల్రెడీ ట్రాక్ ఎక్కిన బండి ట్రయల్స్ చేయడంతో ఇంట్రెస్ట్ పెరిగింది. ఈ మధ్య పెద్దగా అప్డేట్స్ ఏమీ లేకపోవడంతో మర్చిపోయారు. ఇప్పుడు మరోసారి ఇంట్రెస్టింగ్ టాపిక్ అయింది. మెట్రో రూట్ మార్చాల్సిందేనని సుల్తాన్ బజార్ ఏరియా జనం ఫుల్ గా డిమాండ్ వినిపిస్తున్నారు. మొత్తం వేయాల్సిన పిల్లర్లు 2748. వాటిలో 2000 కంప్లీట్ కాగా 748 పిల్లర్లు మిగిలాయి. వీటిలో సుల్తాన్ బజార్ ఏరియాలోనే 472 పెండింగ్. అలైన్మెంట్ మార్పు విషయం ఇక్కడ ఇష్యూగా ఉండటంతో వీటిపై పెద్దగా క్లారిటీ కనిపించడం లేదు. మిగతా 376 పిల్లర్లను 6 నెలల్లో కంప్లీట్ చేస్తామంటున్నారు అధికారులు. మియాపూర్ టు ఎస్ఆర్ నగర్ వరకు టెస్ట్ రన్ నడుస్తోంది. భరత్ నగర్ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. నాగోల్ టు సికింద్రాబాద్ వరకు పనులు కూడా స్పీడ్ పెరిగాయి. ఈ రూట్ లో కూడా బండి టెస్టింగ్ లో ఉంది. మెట్రో బండులు కూడా ఒక్కొక్కటిగా సిటీకి చేరుతున్నాయి. మొత్తం 57 రైళ్లు హారన్ కొట్టనున్నాయి. వచ్చిన వాటిలో 23 రైళ్లు ఉప్పల్ డిపోలో, మరో 21 రైళ్లు మియాపూర్ డిపోలో ఉన్నాయి. పాత అలైన్మెంట్ నే సర్కార్ ఓకే చేస్తుందా, రూట్ మారుస్తుందా అనే విషయంపై కన్ఫ్యూజన్ అలాగే ఉంది. గేర్ ముందుకి వెనక్కి వేస్తూ అలా బానే నడుస్తోంది మెట్రో వర్క్. వీలైనంత త్వరలోనే బండిని సిటీ మొత్తం పరుగులు పెట్టించాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. వచ్చే ఏడాది మార్చిలోగా మెట్రో ట్రైన్ లో జర్నీ చేసే ఛాన్స్ ఉంది.